ఆర్థరైటిస్, వాతం ఉన్నవాళ్ళు ఏ డైట్ ఫాలో అయితే మంచిది? మెయిన్గా వెజిటేబుల్ బేస్డ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ అంటే గోధుమలు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, రాగి, జొన్నలు మరియు ఓట్స్ ఇవి తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఏ ఆయిల్స్ వాడాలి? హెల్దీ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, మనకి మస్టర్డ్ ఆయిల్ కూడా వాడచ్చు. మరియు మెయిన్ డౌట్ వచ్చేసరికి ప్రోటీన్స్, మాంసాహారాలు ఉంటారు, శాకాహారాలు ఉంటారు. వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మంచివే. ఎందులో ఉంటాయి? మనకి పప్పు దినుసులు, దాల్, రాజ్మా గింజలు, శనగలు, సోయా మరియు ఫిష్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, వాటికి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. మరి చికెన్ తినడం మానేయాలంటే మానేయక్కర్లేదు, మోస్తాదు తగ్గించుకొని తినొచ్చు, ఎందుకంటే దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి, లైక్ యాపిల్, ఆరెంజెస్, పొమోగ్రనేట్, బెర్రీస్ ఇవి తీసుకోవాలి. మరి కాఫీ తాగొచ్చా, మానేయవచ్చు అంటే కాఫీలో కెఫీన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది, దానికి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి, సో కాఫీ తాగొచ్చు. మరియు గ్రీన్ టీ, పాలిఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి, వీటికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనే లక్షణాలు ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉన్న ఈ డైట్ని ఫాలో అయితే మనకి వాపు తగ్గే లక్షణాలు చూపిస్తాయి. సో ఈ డైట్ ఫాలో అవుతూ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆర్థరైటిస్ని కంట్రోల్లో ఉంచవచ్చు. సైనింగ్ ఆఫ్, మీ డాక్టర్ సాయి సునీల్, వైజాగ్ రుమటాలజిస్ట్.